హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగుండారా? మీరు బాగుండాలి. నేనైతే మరొక కొత్త వీడియోతో అయితే వచ్చాను. అది ఏమరా అంటే ఓఎన్యు మోడము కాన్ఫిగరేషన్ చేయడం ఎలా అనేది నేను ఈ వీడియోలో మీకు పూర్తి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ అయితే నేను ఒక న్యూ మోడము తీసుకున్నాను. ఆ మోడంలో ఏమేమి ఐటెం ఉందో వాటితో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకైతే ఒక అడాప్టరు, ఒక ల్యాన్ కేబుల్ ఇవ్వడం జరిగింది. వీటితో మనము కాన్ఫిగరేషను ఎలా చేయడం అనేది మీకు ఈ వీడియోలో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరైతే స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. తర్వాత మా ఆఫీస్లో ఓఎన్యు తీసుకొని దానికి అడాప్టర్ కనెక్ట్ చేసుకొని ఓఎన్యు మోడమ్ని ఆన్ చేసుకొని చూపిస్తాను. చూడండి, ఆన్ అయింది. ఓఎన్యు మోడమ్కి మాన్యువల్గా చేసిన ల్యాన్ కేబుల్ కూడా కనెక్ట్ చేస్తాను. అలాగే ఆప్టికల్ ఫైబర్ సిగ్నల్ కూడా దానికి మోడమ్కి ఇస్తాను. ఇచ్చి విత్ ఇంటర్నెట్తో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, మోడమ్కి కనెక్ట్ చేసిన ల్యాన్ కేబుల్ సిస్టమ్కి కనెక్ట్ చేస్తున్నాను. కనెక్ట్ చేసి ఈ విధంగా అయినాక మోడమ్లో ఈ విధంగా పాను, ల్యాన్ ఈ మూడు ఈ విధంగా ఉంటుంది. తర్వాత అయితే కంప్యూటర్లో కానీ ల్యాప్టాప్లో అయినా సరే సర్చింగ్ ఆప్షన్ వెళ్ళేసి కంట్రోల్ ప్యానెల్ అని టైప్ చేసి మనము కంట్రోల్ ప్యానెల్ ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ నెట్వర్క్ అండ్ ఇంటర్నెట్ క్లిక్ చేసి నెట్వర్క్ అండ్ షేరింగ్ సెంటర్ని మనము క్లిక్ చేస్తే ఈ విధంగా లెఫ్ట్ సైడ్లో చేంజ్ అడాప్టర్ సెట్టింగ్స్ అని ఉంటుంది. దాన్ని క్లిక్ చేసుకొని ఇక్కడ ఇథర్నెట్ అనేసి ఉంటుంది. దాని మీద రైట్ క్లిక్ ఇచ్చి ప్రాపర్టీస్కి వెళ్ళేసి IPv4 సెలెక్ట్ చేసుకొని ప్రాపర్టీస్కి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత చూడండి, యూజింగ్ ఫాలోయింగ్ IP అడ్రస్ సెలెక్ట్ చేసుకొని మనం ఇక్కడైతే మాన్యువల్గా IP అడ్రస్ ఇవ్వడం జరుగుతుంది. మీకు తెలిసి మీరు ఇవ్వండి, లేదంటే నేను ఇచ్చిందే IP అడ్రస్ కూడా మీరు ట్రై చేయొచ్చు. ఈ విధంగా IP అడ్రస్ చేసిన తర్వాత ఓకే క్లిక్ చేసుకొని చూడండి, ఇంటర్నెట్ కనెక్ట్ అయింది. స్టేటస్లో చూపిస్తాను చూడండి. సెండరీస్ అవుతుంది కదా. నెక్స్ట్ అన్ని క్యాన్సిల్ చేసుకొనేసి మనము బ్రౌజర్ ఓపెన్ చేసుకోవాలి. బ్రౌజర్ ఓపెన్ చేసుకొని మీ దగ్గర ఉన్న ఓఎన్యు మోడము బ్యాక్ సైడ్ ఏమి IP అడ్రస్ ఉంటుందో ఆ IP అడ్రస్ని మనము ఎంటర్ చేసుకోవాలి. ఈ విధంగా అయితే మనకి మోడము పేజు ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనము రౌటర్ బ్యాక్ సైడ్ ఉన్న యూజర్ నేమ్, పాస్వర్డ్ ఎంటర్ చేసుకొని లాగిన్ చేసుకోవాలి. ఈ విధంగా అయితే మోడము పేజు ఓపెన్ అవుతుంది. ఇక్కడైతే మనము మోడము స్టేటస్లో మోడమ్ యొక్క డీటెయిల్స్ అన్నీ చూసుకోవచ్చు. తర్వాత ల్యాన్ సెట్టింగ్స్లో క్లిక్ చేసుకొని ల్యాన్ 1, ల్యాన్ 2ని సెలెక్ట్ చేసుకొని మనము అప్లై చేసుకోవాలి. ఈ విధంగా చేసుకోవాలి. తర్వాత వ్యాన్ సెట్టింగ్స్కి వెళ్ళి మీ న్యూ అనేసి ఉంటుంది చూడండి, క్లిక్ చేసుకొని మీది ఏం కనెక్షన్ ఉందో ISP దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. IPOE అయినా సరే, PPPoE అయినా సరే. అదైతే PPPoE కాబట్టి నేను దాన్ని సెలెక్ట్ చేసుకున్నాను.
సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ మీ యొక్క ఐఎస్పిది ఎంటర్ చేయాల్సి ఉంది. అలాగే మీ లోకల్ ఐఎస్పి వీలైన ఐడి కూడా మెన్షన్ చేయాలి. ఈ విధంగా చేసుకొని అప్లై చేసుకోవాలి. ఈ విధంగా పేజ్ ఓపెన్ అయిన తర్వాత ఇంటర్నెట్ యాక్సెస్ అయిందా లేదా అనేది మీకు చూపిస్తాను చూడండి. ఇప్పుడైతే చూడండి నెట్వర్క్ కనెక్ట్ అయింది. అలాగే బ్రౌజర్ ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. ఇంటర్నెట్ అయితే యాక్సెస్ అయింది. ఇంటర్నెట్ వర్క్ అవుతుంది. మనం చేసింది కరెక్ట్. తర్వాత ఇదే పేజ్ డిలీట్ చేసి మళ్ళీ చేసి చూపిస్తాను చూడండి. డిలీట్ అయిపోయింది. బ్రౌజర్ అయితే వర్క్ అవుతలేదు. క్లారిటీగా కమెంట్లో చూపిస్తాను చూడండి. నెట్ యాక్సెస్ ఎలా అనేది చూపిస్తాను. సేమ్ మీ లోకల్ ఐఎస్పి యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చేసి అలాగే వీలైన ఐడి కూడా ఇచ్చేసి అప్లై చేసుకుంటే పేజ్ ఈ విధంగా రిఫ్రెష్ అవుతుంది. అయినా చూడండి నెట్ యాక్సెస్ అయింది. వర్క్ అయింది. మరి నెట్వర్క్ సెంటర్కి పోయేసి ఇంటర్నెట్కి వెళ్ళి ఐపీని రిమూవ్ చేసి చూపిస్తాను వర్క్ అవుతుందా లేదా అనేది. నేనైతే ఇప్పుడు రిమూవ్ చేసేస్తాను. ఓకే ఇచ్చాను. ఇచ్చేసి చూపిస్తాను చూడండి. ఐపీ రిమూవ్ చేసినా కూడా ఇంటర్నెట్ అనేది మనకి యాక్సెస్ ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు సపోర్ట్ చేయడం వల్ల మరిన్ని వీడియోలు చేయడానికి హెల్ప్గా ఉంటుంది. బాయ్, టేక్ కేర్ ఫ్రెండ్స్.